అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పిన బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు దేశవ్యాప్తంగా జరగబోయే 8 స్థానాల ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీజేపీలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలపైనే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ అభ్యర్థి రేసులో కీర్తిరెడ్డి, లంకాల దీపక్ రెడ్డి, డాక్టర్ వీరపనేని పద్మ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి సీటు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అయితే అభ్యర్థి ఎంపికలో మరో 2-3 రోజుల సమయం పట్టే అవకాశం లేకపోలేదంటున్నారు బీజేపీ నేతలు. మరోవైపు ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభం అవుతోంది. ఈ నెల 21 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించి ఉన్నాయి, ప్రచారంలో ముందుకెళ్తున్నాయి. కానీ ఇంతవరకు బీజేపీ నుంచి తమ అభ్యర్థిని ప్రకటించలేదు. నిన్ననే ప్రకటిస్తామని చెప్పినప్పటికీ మళ్ళీ ఆగిపోయింది. ఇవాళ రేపట్లో కూడా ప్రకటించే ఛాన్స్ లేనట్టే తెలుస్తోంది. సో కేంద్ర బీజేపీ అంటే బీజేపీలోని కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, లేదా కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర స్థాయి నాయకత్వం ఉప ఎన్నికలపైన పెద్దగా దృష్టి సారించినట్టు కనిపించట్లేదు అన్నటువంటి ఒక వాతావరణం అయితే కనిపిస్తోంది. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ వెంకట్, బీజేపీ అభ్యర్థి ప్రకటనలో ఎందుకు ఆలస్యం అవుతోంది? ఇప్పటికే 2 ప్రధాన పార్టీలు, అటు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది, జనాల్లోకి వెళ్తుంది, కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది, జనాల్లోకి వెళ్తుంది. బీజేపీకి ఎందుకు ఆలస్యం? పోనీ ఇవాళ రేపట్లోనైనా ప్రకటించే ఛాన్స్ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తున్నారా? ఖచ్చితంగా రాజేష్, నిన్న పొద్దుపోయిన తర్వాత బీజేపీ జూబ్లీహిల్స్కి సంబంధించిన అభ్యర్థి ప్రకటిస్తుంది అధిష్టానం అని అందరూ అనుకున్నారు. ఆశావాళ్ళంతా కూడా ఎదురు చూశారు. ఇక రేపటి నుంచి ఇవాళ నుంచి ప్రచారంలో ముందుకు వెళ్ళాలి అనేది కూడా బీజేపీ ఆలోచన చేసింది. కానీ నిన్న దాదాపుగా కేవలం బీహార్ ఎన్నికల మీదనే కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీహార్ ఎన్నికలతో పాటు ఆ దేశంలో 8 ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 8 ఉప ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి ఇటు బీజేపీ ఈ 8 ఉప ఎన్నికలకు సంబంధించిన ఈక్వేషన్స్తో కూడినటువంటి పూర్తి డేటా కావచ్చు, లేకపోతే అభ్యర్థుల జాబితా కావచ్చు, దీనికి సంబంధించిన ఏవి కూడా అధిష్టానానికి రాలేదని తెలుస్తోంది. అందులో భాగంగానే 8 ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన జాబితా ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అట్లా జమ్మూ కాశ్మీర్లో 2 స్థానాలు, అట్లనే తెలంగాణ, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరం, ఒడిశా ఈ 8 రాష్ట్రాల్లో కాశ్మీర్లో మాత్రం 2 స్థానాలకు, మిగతా 7 రాష్ట్రాల్లో ఒక్కొక్క స్థానానికి అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ 8 రాష్ట్రాలకు సంబంధించిన ఉప ఎన్నికలు పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితా ఇంకా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కేవలం నిన్న ఢిల్లీ వేదికగా ఈ బీజేపీ ఎన్నికల కేంద్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని కేవలం బీహార్ ఎన్నికల మీదనే దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు. ఇక ఈ ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి ఒకేసారి జాబితాను విడుదల చేస్తుందా, లేదంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి డేట్ పెడుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇవాళ లేదంటే రేపు ఒక 2 రోజుల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపట్లో నోటిఫికేషన్ కూడా ఎన్నికల కమిషన్ విడుదల చేయబోతుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే జూబ్లీహిల్స్ సంబంధించిన ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి 21వ తారీఖు వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత స్క్రూటినీ ఉంటుంది. ఆ తర్వాత విత్డ్రా ఇట్లన్నీ కూడా కొనసాగుతుంది. వచ్చే నెల 11న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దాదాపు 1 మంత్ సమయం ఉంది. కాబట్టి పూర్తిగా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ వెళ్తోంది. కాబట్టి ఇవాళైతే ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం వరకు అభ్యర్థిని ప్రకటిస్తున్నారని రాజకీయ బీజేపీ వర్గాలు అయితే చెబుతున్నప్పటికీ అధిష్టానం ఆ వైపుకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనేది కూడా ఒకవైపు తెలుస్తోంది. అంటే వెంకట్, ఎందుకు అభ్యర్థి ఎంపికలో ఆలస్యం కారణం ఏంటి? అంటే ఆ ముగ్గురు అయితే ఆశావాహులుగా ఉంటే మనకు తెలుస్తోంది. సో ఆ ముగ్గురులో ఈసారి ఎవరికి ఇస్తే బాగుంటుంది? సో గతంలో ఇచ్చినటువంటి వాళ్ళకే మళ్ళీ ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఆ ముగ్గురులో వేరే వాళ్ళని రంగంలోకి దించాలా
ఆ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పోటీలో దించాలన్నటువంటి ఆలోచనలు ఏమన్నా బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తోందా? మొన్నటిదాకా రకరకాల పేర్లు వినిపించాయి. అంతకుముందు సుహాసిని, మనం చెప్పుకున్నట్టు సుహాసిని అన్నారు. ఆ తర్వాత సుహాసిని అక్కడికే పులి స్టాప్ పడడంతో జయసుధ తెర మీదకి వచ్చింది. జయసుధ ఎపిసోడ్ తర్వాత బొంతు రాహమన్ కూడా ఎపిసోడ్ నడిపించారు. బొంతు రాహమన్కి ఇస్తారు జూబ్లీ హిల్స్ ఈక్వేషన్స్ కలిసి వస్తాయి, బీజేపీ ఒక బలమైన అభ్యర్థిగా బీఆర్ఎస్ కాంగ్రెస్లను ఎదుర్కోగలమనే ఎపిసోడ్ కూడా నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు గత ఎన్నికలు ఇచ్చినటువంటి లంకాల దీపక్ రెడ్డికి మళ్ళొకసారి అవకాశం బీజేపీ ఇచ్చేందుకు సిద్ధమైందనేది కూడా బీజేపీలో చర్చ అయితే జరుగుతోంది. ఎవరిని అడిగినా కూడా నేతలందరూ కూడా లంకాల దీపక్ రెడ్డికి మరొకసారి అవకాశం ఇస్తారు అనేది కూడా తెలుస్తుంది. గత ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో ఒక బలంగా పనిచేసిండ్రు. ఆ ఓటింగ్ శాతం కూడా పెంచుకున్నటువంటి లంకాల దీపక్ రెడ్డి దాదాపు థర్డ్ ప్లేస్ 25,000 ఓట్లతో గత ఎన్నికల్లో పోటీ పడ్డాడు. అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు పార్టీలను ఎదుర్కోగలిగారు. 25,000 ఓట్లు తెచ్చుకొని థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి లంకాల దీపక్ రెడ్డికి మరొకసారి అవకాశం వస్తుందనేది పార్టీలో చర్చ జరుగుతుంది. ఆ వైపుకు అధిష్టానం కూడా ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కొంత గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈసారి కూడా ఉప ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇద్దామనే ఆలోచన అయితే చేస్తోంది. అట్లా ఏదైతే మొన్నటిదాకా రకరకాల పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ సుహాసిని, జయసుధ, బొంతు రామ్మోహన్ ఇట్లాంటి అనేక పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ లంకాల దీపక్ రెడ్డికి ఫైనల్గా మొగ్గు చూపే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ కేవలం బీహార్ ఎన్నికల మీదనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక మిగతా దేశవ్యాప్తంగా జరిగే 8 ఉప ఎన్నికలకు సంబంధించి ఒకేసారి జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో తెలంగాణ కూడా ఉంది కాబట్టి జూబ్లీహిల్స్కి సంబంధించి ఇవాళ లేదా రేపు ఈ 2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే రామచంద్రరావు నిన్నంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన కీలక నేతలను కూడా కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లానే ఇట్లా పార్టీలో ఆయన అధ్యక్ష పదవి చేపట్టి కూడా 100 రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో కొంత బిఎల్ సంతోష్ కావచ్చు, సునీల్ బన్సల్ కావచ్చు, ఇట్లాంటి నేతలను కలిసి అట్లనే రాష్ట్ర కమిటీకి సంబంధించిన రాష్ట్ర కమిటీని పెంచుకునేందుకు కూడా అక్కడ రామచంద్రరావు నిన్న అక్కడే ఉండి ఢిల్లీలో కొన్ని కీలక అంశాలు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అభ్యర్థుల పైన కూడా కీలకంగా కీర్తిరెడ్డి, లంకాల దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ ఈ ముగ్గురే లిస్టు ఫైనల్గా ఢిల్లీకి వెళ్ళింది. కాబట్టి ముగ్గురిలో ఎవరికి ఇవ్వాలి, ఏం లేదు, ఎలా ఉండబోతుంది, ఎవరు ఈక్వేషన్స్ ఏంటి అనే దాని మీద కూడా రామచంద్రరావు నిన్న ఢిల్లీలో ఉండి కసరత్తులు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరొకసారి లంకాల దీపక్ రెడ్డికే ఇచ్చేందుకైతే అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఖచ్చితంగా లంకాల దీపక్ రెడ్డి అక్కడ ముందుకు వెళ్తారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా మద్దతు తెలుపబోతుంది. అక్కడ జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా బీజేపీకే మద్దతు తెలుపుతుంది అనేది ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఇటు కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాలు కూడా చూసిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన 10 ఏళ్ల వైఫల్యాలే బీజేపీని నిలబెడతాయి, బీజేపీని గెలిపిస్తాయని అంచనా వేస్తున్నటువంటి బీజేపీ ఏ విధంగా వచ్చి ఈ ఎన్నికల్లో పోటీ పడుతుంది, ఏ విధంగా నెగ్గుకొస్తుంది అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇవాటి నుంచి నామినేషన్లు కూడా సమర్పించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికైతే బీజేపీ నుంచి అభ్యర్థి ప్రకటన జరగలేదు. ప్రధాన పార్టీలుగా ఉన్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో నిలిచారు. ఇప్పటికే బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. నవీన్ యాదవ్ కూడా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సో మరో ముఖ్యమైనటువంటి పార్టీ, ప్రధాన పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతవరకు అభ్యర్థి ప్రకటన జరగలేదు. నిన్న సాయంత్రం ఫైనల్ చేస్తామన్నారు, కానీ నిన్న సాయంత్రం కూడా తేలలేదు. మరి ఇవాళ కానీ రేపు కానీ కూడా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇంతవరకు అయితే స్పష్టంగా తెలియట్లేదు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన మరి బీజేపీ పెద్దగా ఫోకస్ పెట్టడం లేదా, ఉప ఎన్నికనేమన్నా లైట్గా తీసుకుంటుందా అన్నటువంటి చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా 8 స్థానాల్లో, అనేక రాష్ట్రాల్లో 8 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతుంటే ఎక్కడా కూడా ఆయా ఉప ఎన్నికల స్థానాల్లో ఎక్కడా కూడా అభ్యర్థుల ప్రకటనలో పూర్తిగా స్పష్టతతో బీజేపీ ఉన్నట్టుగా కనిపించడం లేదు. దాంట్లో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటన కూడా అందుకే ఆలస్యం అవుతున్నట్టుగా ఒక చర్చ అయితే సాగుతోంది. మరి ఇక 2-3 రోజుల్లో బీజేపీ అభ్యర్థి ప్రకటన చేసిన తర్వాత బీజేపీ క్షేత్రస్థాయిలో రంగంలోకి ఎట్లా దిగుతుంది అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది.